ఒక నగరంలో ఆది అనే యువకుడు ఉండేవాడు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి. మంచి జాబ్, ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఫేమ్. కానీ అతనికి ఒక సమస్య ఉంది. అతను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నప్పుడు భయపడేవాడు. అందుకే అతను ఎప్పుడూ శబ్దంలోనే జీవించేవాడు. మ్యూజిక్, వీడియోస్, చాట్స్ అంటూ ఏదో ఒకటి ఉండాల్సిందే. ఎందుకంటే నిశ్శబ్దం వస్తే అతని మనసు అతనితో మాట్లాడడం మొదలుపెడుతుంది. ఒకరోజు అతని ఫోన్ ఆఫ్ అయిపోయింది. కరెంటు కూడా లేదు. అతను బలవంతంగా ఒక గదిలో ఒంటరిగా కూర్చోవలసి వచ్చింది. మొదట అతను అసహనంగా ఫీల్ అయ్యాడు. తర్వాత ఆ నిశ్శబ్దం పెరిగింది. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు నేను ఇలా పరిగెడుతున్నాను? మరొక ఆలోచన. నేను నిజంగా సంతోషంగా ఉన్నానా? కొంచెం సేపు తర్వాత అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఎన్నో సంవత్సరాలుగా అతను తనను తానే తప్పించుకుంటూ ఉన్నాడు. అతను మొదటిసారి తన బాధను విన్నాడు. తన లోపల ఉన్న ఖాళీని గమనించాడు. కొంతసేపటి తర్వాత ఆ నిశ్శబ్దం భయంగా అనిపించలేదు. అది ఒక స్నేహితుడిలా అనిపించింది. అది అతనికి చెప్పింది, నువ్వు తప్పించుకోవలసినది నేనే కాదు, నువ్వు వినాల్సినదే నేను. ఆ రోజు తర్వాత అతను మారిపోయాడు. బయటి ప్రపంచాన్ని తగ్గించలేదు, కానీ లోపల ప్రపంచాన్ని వినడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా అతను బిజీగానే ఉంటాడు, కానీ రోజులో కొంతసేపు అతను నిశ్శబ్దంతో కూర్చుంటాడు. ఎందుకంటే అక్కడే అతనికి తన నిజమైన స్వరం వినిపిస్తుంది.